రాష్ట్ర పొగాకు రైతులు ఈ ఏడాది సంక్షోభంలో పడ్డారు. పంటకు గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఎక్కడా ధర దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. లోటు ధర కింద కిలోకు 20 రూపాయలు ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 500 కోట్ల చొప్పున కేటాయించాలని కోరుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పొగాకు రైతుల సమస్యలు, డిమాండ్లపై మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులనైతే మాత్రం కొనుగోలు కష్టాలు రోజుకి వెంటాడుతూనే ఉన్నాయని చెప్పాలి. గత 3 నెలల నుంచి కూడా ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నాయి. గతంలో కలెక్టరేట్ వద్ద అయితే మాత్రం అక్కడ బైఠాయించి గత 3 రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ట్రాక్టర్లు అలాగే బైకుల ర్యాలీలు కూడా కొనసాగాయి. అయితే ఈరోజు మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం జాతీయ రహదారి దిగ్బంధన అయితే చేశారు. త్రోవగుంట వద్ద ముదిగొండ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని దగ్గర అయితే మాత్రం దాదాపు 500 మంది రైతు సంఘ నాయకులు అలాగే పొగాకు రైతులు అయితే మాత్రం కొనుగోలు ధరలు తాము పండించిన పంటకు వర్జీనియా పొగాకు ఏదైతే ఉందో దాన్ని కొనుగోలుకు సంబంధించినటువంటి సరైన ధర రావటం లేదని చెప్పి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా టంగుటూరు టోల్గేట్ ప్లాజా వద్ద కూడా భారీ ఎత్తున అయితే మాత్రం రైతులు అక్కడ చేరుకుని జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. మొత్తం దీని వెనుక ఏముందని చూసుకున్నట్లయితే ఈ ధర వర్జీనియా పొగాకు ధర అయితే మాత్రం ఒక కిలో దిగుబడి తీయాలంటే దాదాపు 250 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కానీ కొనుగోలు చేసే సమయంలో బోర్డుల వద్ద కొనుగోలుదారులు మాత్రం 160 నుంచి 165, 170 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల ప్రతి కేజీకి కూడా 200 రూపాయలు కేటాయించాల్సిందే, ఖచ్చితంగా కొనాల్సిందని చెప్పి కొనుగోలుదారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ కొనుగోళ్లు జరగటం లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కేంద్రంలో ఉన్న ప్రతినిధులతో మాట్లాడి అటు కేంద్రము అలాగే రాష్ట్రము 2 ప్రభుత్వాలు సమన్వయంతో ప్రతి కిలోకి లోటు ధర కింద 20 రూపాయలు కేటాయిస్తామని చెప్పి కూడా నిన్న ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 188 కోట్ల రూపాయలనైతే మాత్రం ఆ భారాన్ని మేమే భరిస్తాం, రైతులకైతే నష్టపోకుండా చేయాలని చెప్పి వారు నిన్న ప్రకటించిన సందర్భం అయితే ఉంది. అయితే ఆ లెక్కను చూసుకున్నట్లయితే బ్రైట్ రకానికి 240 రూపాయలు, మీడియానికి 190 రూపాయలు, అలాగే లో గ్రేడ్ ఏదైతే ఉందో దానికి 110 రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. కానీ దానికి కూడా రైతులు తలగట్టలేదు. అంటే తాము పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు. ఈ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చెరో 500 కోట్లు, అంటే కేంద్రం నుంచి 500 కోట్లు, రాష్ట్రం నుంచి 500 కోట్లు, 1000 కోట్లు కేటాయించి అయితే మాత్రం రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేయాలి. అది కూడా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తేనే తమకు పెట్టిన పెట్టుబడి కనీసం ఆదాయం వస్తుంది, లేకపోతే తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని చెప్పి వాళ్ళు రాస్తారోకోలు నిరసనలు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉన్నాయి. అంటే ఒక బ్యార్నీకి వచ్చేసి 5 నుంచి 6 లక్షల నష్టం వస్తుంది, ప్రతి కిలోకి 5,000, 6,000 నష్టం వస్తుంది ఇప్పుడున్న ధరల ప్రకారం. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు అలాగే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు తమకు సంతృప్తిని ఇవ్వటం లేదని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పొగాకు వ్యవసాయంపై అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 5 లక్షల మంది అయితే మాత్రం దీని నుంచి ఉపాధి పొందుతున్నారు. దాదాపు 6 నెలల పాటు కూలీ అయితే మాత్రం దీని నుంచి వస్తూ ఉంది. ప్రతి ఒక్క కూలీ కూడా మొత్తం తమ పూట గడుపుకోవడానికి ఈ పొగాకు ఉత్పత్తి అనేది, దిగుబడి అనేది, వ్యవసాయం అనేది కూడా లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ఇంతటి చైన్ మాదిరిగా ఉన్నటువంటి ఈ రంగాన్ని అయితే మాత్రం ప్రభుత్వాలు గట్టిగా పట్టించుకోవాలని చెప్పి వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఏడాది చూసుకున్నట్లయితే కొనుగోలులో దాదాపు సగానికి పడిపోవడం. గత ఏడాది బ్రైట్ రకానికి 320 నుంచి 350 రూపాయలు రావడంతోనే ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా రైతులైతే అటువైపు పంట పట్టించడానికి మగ్గు చూపారని చెప్పాలి. దానివల్ల ఎక్కువ దిగుబడి రావడం వలన అయితే మాత్రం మొత్తంగా ఎక్కడైతే పొగాకు బోర్డులు ఉన్నాయో అక్కడ నిలిచిపోయే నో బిడ్డింగ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది పంట కాలం అయితే మాత్రం పంటని తగ్గించడానికి అయితే మాత్రం బోర్డులు నిర్ణయాన్ని తీసుకున్నాయనే చెప్పాలి. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఉమ్మడి ప్రకాశం జిల్లా.